ఆ ఆజ్ఞ కన్నా ఇంకా గొప్ప ఆజ్ఞ ఏదీ లేదన్నాడు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించిన రోజున, ఆ రోజు నిజమైన కుమారుడివి. ఒకవేళ నీ పొరుగు వాడిని కనుక నువ్వు ప్రేమించిన రోజున నువ్వేమైపోతావు? ఆయన సంబంధిగా కాకుండా దూరం అయిపోతావు. మనుషులు కదా, మనుషుల మధ్యలో చాలా గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, చెడు స్వభావాలు ఉంటాయి. దేవుడు అన్నాడు, ఇవన్నీ నాకు కావు, నా ఫలాలు ఇది కావు. నా ఫలాలు ఆత్మ ఫలాలు, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇది నా అన్నాడు. తండ్రి యందు నావన్నీ తండ్రివన్నీ నావి, నాలో ఉన్నవాడు నా తండ్రి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఇది నేను కాదు అని చెప్తున్నాడు యేసయ్య. తండ్రి ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రేమమూర్తి అయి ఉన్నాడు. ఆ ప్రేమ లేని రోజున మనం ఎన్ని వాక్యాలు వినినా, రోజుకి 20-30 అధ్యాయాలు చదివినా నో యూస్. నీవు ఆత్మీయంగా బలపడాలన్నా, ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకోవాలన్నా నీలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఏమై ఉందంట? ప్రేమ అయి ఉన్నది అంటున్నాడు. ఈ వాక్యము కనుక నీలో ఉంటే ఏం పుడుతుంది అంట? నీలో ప్రేమ పుడుతుందంట. ఒకవేళ వేషధారి వలె ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టుకుని నేను ప్రేమగా ఉన్నాను అంటే అది నువ్వు పెదాలతో కనపరుస్తున్నావు అంటున్నాడు. నీ క్రియలతో నువ్వు చూపించు. యేసు ప్రభు క్రియలతో తన ప్రేమను చూపించాడా? పెదాలతో తన ప్రేమను చూపించాడా? మరి ఆయన శిష్యులమైన మనము క్రియలతో చూపించాలా, లేకపోతే పెదాలతో నేను ప్రేమిస్తున్నాను నా సహోదరి, నేను ప్రేమిస్తున్నాను నా సహోదరుడా అని చెప్తావా? ఎలా చెప్తారు? నిజమైన క్రైస్తవం అంటే నీ దగ్గర నుంచి దేవుడు నీ వెండి బంగారం అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నాకు ఎటువంటి బలులొద్దు, అర్పణలొద్దు అంటున్నాడు. నాకు నీ హృదయము కావాలి. నీ హృదయం అనే సింహాసనము కావాలి. ఆ సింహాసనము గనక పరిశుద్ధముగా దేవుని యొక్క వాక్యముతో ప్రతిరోజు నువ్వు పరిశుభ్రంగా కనుక చేస్తే, ఆ వాక్యం అనే సింహాసనంలో నేను నా తండ్రి వచ్చి నివాసము చేస్తానంటున్నాడు దేవుడు.